అందరికీ నమస్కారం. వృషభరాశివారికి జూన్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: వృషభరాశివారికి ఈ నెల మీకు సానుకూలంగా ప్రారంభమవుతుంది. మీరు మానసిక బాధల నుండి ఉపశమనం పొందవచ్చు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. పై అధికారులు మీకు చాలా సహాయం చేస్తారు. మీరు ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు. మీ ప్రేమ సహచరుడు మీకు చాలా సహాయం చేస్తారు. మీరు కుటుంబంలో ప్రేమ వివాహం గురించి చర్చించాలనుకుంటే ఈ నెల దానికి అనుకూలంగా ఉంటుంది. జూన్ 13న బృహస్పతి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావంతో ధనానికి సంబంధించి నిలిచిపోయిన పనులు తీవ్రమవుతాయి. మీ పని సామర్థ్యం పెరుగుతుంది. మీరు మీ వ్యక్తిత్వంలో చాలా మార్పులు తీసుకురావచ్చు. మీరు మీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో దాని ప్రయోజనాలను చూస్తారు. ఈ నెలలో మీరు మీ వైవాహిక సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో కొంత సమన్వయ లోపం ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అయితే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అగ్నిమాపక, ఇనుప పరికరాలను వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో నివసించేవారికి ఈ మాసం అనుకూలంగా ఉండదు. మీరు మతపరంగా చాలా చురుకుగా ఉంటారు. మీరు మీ కెరీర్లో పెద్ద మార్పులు చేయవచ్చు. ఇది మీకు ఎంత లాభదాయకంగా లేదా హానికరంగా ఉంటుందో మీరు కొత్తగా ప్రారంభించే ప్రయత్నాల ద్వారా నిర్ణయించబడుతుంది. 2వ మరియు 3వ వారాలు మీకు ముఖ్యమైనవి. కుటుంబ జీవితం: వృషభరాశివారికి ఈ నెల కుటుంబపరంగా అనుకూలంగా ఉంటుంది. 4వ ఇంటిని పాలించే సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది ఇంట్లో మీ తల్లి ప్రభావాన్ని పెంచుతుంది. ఇంట్లో సామరస్య వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఆమె నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ఆమె మాటలను వినడం మరియు ఆమె దృక్పథాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ నెల మొత్తం శని 10వ ఇంటిలో ఉంటాడు. మీ 4వ ఇంటిపై తన దృష్టి ఉంటుంది. ఇది కొన్ని రహస్య విషయాలకు దారి తీస్తుంది. మీ తండ్రితో మీ సంబంధం స్థిరంగా ఉంటుంది. కానీ అతనితో ఎటువంటి కఠినమైన పదాలను నివారించడం మంచిది. 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో ఉంటాడు. మీకు కుటుంబ మద్దతును అందిస్తుంది. తర్వాత జూన్ 14వ తేదీన బుధుడు ద్వితీయ గృహంలో ప్రవేశించినప్పుడు కుటుంబ సఖ్యత పెరుగుతుంది. బంధాలు బలపడతాయి. ఒకరితో ఒకరు అర్థవంతమైన, ఆప్యాయతతో సంభాషణలు జరపడం వల్ల కుటుంబ వాతావరణం ఆహ్లాదకరముగా ఉంటుంది. 12వ ఇంట్లో ఉన్న కుజుడు తన 4వ దృష్టితో 3వ ఇంటిని చూస్తాడు. ఇది మీ తోబుట్టువులకు వారి కెరీర్లో విజయం సాధించే అవకాశం కలిగిస్తుంది. జూన్ 15న సూర్యుడు మీ 2వ ఇంటికి మారినప్పుడు కుటుంబంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీకు మరింత గౌరవం లభిస్తుంది. మీ మాటలు మరింత తీవ్రంగా పరిగణించబడతాయి. మితిమీరిన అహంభావాన్ని మానుకోండి. ఎవరితోనూ కఠినంగా మాట్లాడటం మానుకోండి. ఎందుకంటే ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ సంబంధిత రంగాల నుండి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు: వృషభరాశివారికి వృత్తిపరంగా జూన్ నెల మీ కెరీర్ అభివృద్ధికి తోడ్పడే ఉద్యోగ మార్పులకు అవకాశాలను అందిస్తుంది. మీ కెరీర్లో ఎదుగుదల సాధ్యమే. మీరు మీ పని వాతావరణంలో అందరితో సజావుగా సంబంధాలను కొనసాగించగలుగుతారు. ఇది మీ పనులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. మీ వాతావరణంలో పేరు మరియు కీర్తిని అందించే హోదాలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారం చేసే వృషభరాశివారికి జూన్ నెలలో ట్రేడింగ్ మరియు షేర్ మార్కెట్ ప్రధాన రాబడిని అందిస్తాయి. మీ వ్యాపార అభివృద్ధికి గతంలో చేసిన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. మీరు మీ వ్యాపార అభివృద్ధి కార్యకలాపాల కోసం పెట్టుబడులు పెట్టడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త అభివృద్ధి కార్యకలాపాల్లో పాల్గొనడానికి, వృత్తి మరియు ఆర్థిక అభివృద్ధికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందడం సాధ్యమవుతుంది. కొత్త వ్యక్తులు పెట్టుబడుల కోసం మీకు ఆర్థికంగా మద్దతు ఇస్తారు. ఇది వ్యాపారంలో వృద్ధిని అందిస్తుంది. ఆర్థిక స్థితి: వృషభరాశివారికి ఆర్థిక పరిస్థితి జూన్ నెలలో మీ సంపదను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలను అందిస్తుంది. ఇల్లు, భూములు, వాహనాలు మరియు ఆస్తులను కొనుగోలు చేయడానికి మీ డబ్బును పెట్టుబడి పెట్టడం మరియు సంతృప్తి చెందడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా మీరు భవిష్యత్తులో వృద్ధి కోసం మీ డబ్బును పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేయవచ్చు. మీరు మీ ఆదాయాన్ని మరియు పొదుపులను మెరుగుపరుచుకోవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చగలరు. అంతేకాకుండా
కొత్త వ్యక్తులు మీ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తారు. అదృష్టం ద్వారా ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతారు మరియు వారి ద్వారా డబ్బును పొందడం సాధ్యమవుతుంది. మీరు ప్రతి ఒక్కరి పట్ల పరిమితులు పాటించాలి మరియు మీ డబ్బును ఎవరికీ అప్పుగా ఇవ్వవద్దు. శుక్రవారాల్లో క్రమం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం. వృషభరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల మెడ, భుజం, కంటి భాగాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవడానికి జూన్ నెల మంచి సమయం. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాలానుగుణంగా పరీక్షలు చేయించుకోండి. వైద్యుల సూచనలను అనుసరించండి. ఈ సమయం మీకు మానసిక ఆందోళనలను పెంచుతుంది, మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. మనస్సు సంబంధిత సమస్యలను అధిగమించడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి మందులు తీసుకోండి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే జూన్ అనుకూలమైన నెల. మీ ప్రియమైనవారితో సమయం గడపడం మరియు సరదాగా గడపడం సాధ్యమవుతుంది. మీ భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు ఆనందాన్ని అందిస్తుంది. మీ ప్రేమ సంబంధాలలో సమస్యలను పరిష్కరించడంలో మీ అన్నయ్య మీకు సహాయం చేయగలరు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రతిపాదనలు వస్తాయి. జంటలకు మీ వైవాహిక జీవితాన్ని ప్రారంభించడానికి, కుటుంబ సభ్యుల నుండి అంగీకారం పొందడానికి ఇది అనుకూలమైన కాలం. ప్రేమ సంబంధానికి సంబంధించిన మీ కలలను నెరవేర్చుకోవడానికి ఇది మంచి సమయం. వైవాహిక జీవితంలో మీ భాగస్వామితో గత ఇబ్బందులను అధిగమించి ఆనందం పొందడం సాధ్యమవుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని అందిస్తుంది. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులతో పర్యాటక ప్రదేశాలను సందర్శించడం సాధ్యమవుతుంది. విద్యార్థులకు. వృషభరాశి విద్యార్థులు జూన్ నెల మీ విద్యాభివృద్ధికి తోడ్పడుతుంది. మీ కృషి మరియు అంకితభావం కారణంగా ప్రవేశ పరీక్షలలో విజయం సాధించవచ్చు. అదనంగా పాఠశాల పిల్లలు వారి లక్ష్యాలను సాధించవచ్చు. మీ విద్యాభివృద్ధికి అందరి నుండి మద్దతు పొందండి. అంతేకాకుండా ఈ నెల పేరు మరియు కీర్తిని అందించే కొత్త బాధ్యతలను తెస్తుంది. మీ చదువు కోసం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు ఉన్నత చదువుల కోసం కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. ఇది మీకు ఆనందాన్ని అందిస్తుంది. గురువులను క్రమం తప్పకుండా ఆరాధించడం వల్ల గొప్ప వృద్ధి లభిస్తుంది. పాటించవలసిన పరిహారములు. శుక్రవారాల్లో మహాలక్ష్మీదేవిని పూజించండి. బుధవారాల్లో గణేశుడికి గరికను నైవేద్యంగా సమర్పించండి. రాధాకృష్ణుని ఆలయాన్ని సందర్శించండి. మీ తోబుట్టువులను తీర్థయాత్రకు తీసుకెళ్లడం గురించి ఆలోచించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.